హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ బెజవాడ అమ్మాయిని. ఏంటి క్యూ లైన్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అదేనండి, దసరా స్టార్ట్ అయిపోయింది కదా. మా విజయవాడలో అయితే ఈసారి చాలా అంటే చాలా ఘనంగా దసరా ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఈసారి అయితే 11 days దసరా నవరాత్రులు అయితే చేసుకుంటున్నాము. 10 yearsకి ఒక్కసారి అయితే ప్రత్యేకంగా ఒక అవతారం అయితే పెడతారు. అదే అవతారం ఈసారి కాత్యాయని దేవి రూపంలో అయితే పెడుతున్నారు. సో నేను 10 days వెళ్దామని చెప్పి 11 days వెళ్దామని చెప్పి అనుకున్నాను. లాస్ట్ ఒక 5 years నుంచి వెళ్తున్నాను. సో డైలీ ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టమో అది వండేసుకొని అమ్మవారికి సమర్పించేసుకొని ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ వెళ్తాను. సో ఫస్ట్ డే అయితే పరమాణం చేశాను, సెకండ్ డే అయితే పులిహార చేసుకున్నాను. నేనైతే ఫస్ట్ డే అయితే పరమాణం చేసిన వీడియో తెలియదండి, ల్యాగ్ అవుతుందని చెప్పి. సో నాకైతే పులిహార అనేసరికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యంగా నేనైతే భావిస్తాను. సెకండ్ డే పులిహార, థర్డ్ డే అయితే కట్టె పొంగలి, ఫోర్త్ డే అయితే కేసరి చేశాను. ఫస్ట్ డే బాల త్రిపుర సుందరీదేవి, సెకండ్ డే శ్రీ గాయత్రీదేవి, థర్డ్ డే అన్నపూర్ణాదేవి, ఫోర్త్ డే వచ్చి చెప్పాను కదండి కాత్యాయని దేవి అవతారం. ఫోర్త్ డే అయితే యాడ్ చేశారు. 11 days ఈసారి దసరా అయితే జరుగుతుంది. నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ నుంచి మేము అమ్మవారి గుడి కింద అయితే ఉండేవాళ్ళం. దసరా అంటే మాకు ఒక పెద్ద ఫెస్టివల్, అందరికీ పెద్ద ఫెస్టివలే. కాకపోతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్న మాకైతే చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ దసరా 10 రోజులు అయితే మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నతనంలో. ఇలా అయితే అమ్మవారి 10 రూపాయలు మనం వెళ్తున్న దారిలో కిందకు వచ్చేసిన దారిలో అయితే ఉంటాయి. సో మేమైతే ఇంకా అది చూసుకొని శివాలయంకి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము. ఇది సెకండ్ డే వీడియో అండి. ఫస్ట్ డే సెకండ్ డే మేము ఫస్ట్ డే అయితే నైట్ వెళ్ళాము, సెకండ్ డే అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, థర్డ్ డే కూడా ఆఫ్టర్నూనే వెళ్ళాము. సో ఫోర్త్ డే ఈరోజు అయితే మేము ఇంకా వెళ్ళలేదు. సో 3 days వీడియోస్ అయితే యాడ్ చేశాను. ఇది 4th డే పూజ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది? నిన్నైతే కొంచెం రష్గానే ఉందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇప్పుడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అవి కనకదుర్గ టెంపుల్లో అమ్మవారి అవతారాలండి. అక్కడ అమ్మవారి ఏ అవతారంతో ఉన్నారో అయ్యే ఫోటోలు నేనైతే యాడ్ చేశాను. మీరు ఎవరికైనా వెళ్ళే సమయం లేకపోయినా కుదరకపోయినా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుకుంటున్నాను.